రోజులు ఇప్పటికీ లభించని కార్మికుల ఆచూకీ, పూర్తిగా మూసుకుపోయిన సొరంగం, ముందుకు సాగని సహాయ చర్యలు. అయితే ఇప్పుడు మనం వెళ్ళాక ఏం చెప్పుకున్నాం? కమిషన్ల కాలం అని చెప్పుకోలే, అది అక్షరాల సత్యం. ఇప్పుడు 3-4 లక్షల ఎకరాలకు సాగునీరు అందియాలి, తాగునీళ్ళు అందియాలి అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెదమనిషి దివంగత ఆయన ఉండే కదా రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి హయాంలో తలపెట్టిన ఏదైతే ఈ ఎస్ఎల్బిసి సొరంగ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీంతో నల్గొండ పాపం తాగునీరు సాగునీరు లేక కరువు ప్రాంతంగా ఉన్నది. ఫ్లోరైడ్ పాడై ఉన్నది. జనాలు ఆగమవుతుర్రు, కాళ్ళు వంకరబోతున్నాయి, చేతులు వంకరబోతున్నాయి, బొక్కలల్లా మొత్తం మూలుగని తినేస్తుంది ఫ్లోరైడు, జనాలు ఆగమవుతుర్రు అని అప్పుడు ఇది చేపట్టి ఇది చేస్తే, దీన్ని కేసీరావయ్య వచ్చినాక 10 ఏళ్ళు ఇటుమొకాన పోకుండా పక్కేసి పండబెట్టిండు దీన్ని. ఆయంకల ఓదబొట్టు, ఎందుకంటే ఇది కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమం కదా, పేరు ఆలకపోతుందో ఏమో, వామ్మో ఎట చేయాలి ఏం చేయాలి, ఇది నేను చేస్తే రేపు నా పేరు ఉండదు, ఊరు ఉండదు, నాదేముంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి పోతుంది ఆ పేరు అని కక్ష కట్టి, అయితే ఇక దీన్ని అంటకుంటా ముంటకుంటా దూరంగా ఇచ్చేసి దగ్గరికి మేతేసినట్టుగా చేసిండు. కాబట్టి పాపం ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసిలా ఏదైతే ఉందో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్, ఈ టన్నెల్లో బోరింగ్ మిషన్ ఉంటుంది కదా, అది ఏదో పాడైపోయిందట. అంటే బ్లేడ్ సమస్య, ఇంట్లో ఒక బ్లేడ్ సమస్య వచ్చిందట. ఇంట్లో ఇక మొత్తం ఇక ఏముంటుంది, ఇక ఇప్పుడు ఏదైనా వాడకం ఉంటేనే, ఏదైనా మనిషి అయినా మిషన్ అయినా ఏదైనా వాడకం ఉంటేనే అవుతుంది. 10 ఏళ్ళ సంది అటంకర మళ్ళీ చూడకుండా, అటు ముఖం చూపించకుండా దాన్ని ఉద్ధారకం చేస్తే ఇవాళ గీ కలంపం. ఇవాళ మేము వస్తాము మేము చూస్తాము, వస్తూనే ఉన్నాం ఆయ పాయ ఓ గిట్లా. ఇప్పుడు ఆయన చేసిన మీరు ఉద్ధారకం మంచిగా ఉంటే 10 ఏళ్ల కాలంలో మీరు పట్టించుకొని ఇది చేస్తే ఇవాళ 3-4 లక్షల ఎకరాలకు సాగునీరు అందు, తాగునీరు అందు, నల్లగొండ సస్యశ్యామల బాబు. చేయొద్దు. ఎందుకు చేయొద్దు? అక్కడ కోమటిరెడ్డిలకు పేరు, కోమటిరెడ్డి బలం దించాలి. కోమటిరెడ్డి ఏందయ్యా మీరు చేసిన ఉద్ధారకము అని జనాలు అనాలి అని వాళ్ళ మీద పగతోటి కక్షతోటి ఈ కోళ్ళాగా ఫామ్ హౌస్లో పగటి కళలు అంటున్న కోళ్ళాగా ఇక ఈ రకంగా ఉపాయం చేసి ఈ అంకల మళ్ళీ చూడకుండా శిశ వర్కల్ని టన్నెల్